ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆయనకి మంచి స్టార్డమ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఆయన మూవీస్ ఏం చేసినా కూడా ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో మంచి ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. మంచి హైప్ ని క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. అలాంటిది అల్లు అర్జున్ చూసుకుంటే గనక ఒక పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అన్ని మూవీస్ కూడా మంచి హిట్ నే క్రియేట్ చేశాయి. అండ్ అలాగే ఒక పాన్ ఇండియా మూవీ లెవెల్లో కూడా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకున్నారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలో ఆ పుష్ప 2 మూవీ చూసుకుంటే గనక బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అంటే సుకుమార్ డైరెక్షన్ లో మైత్రి మూవీస్ నిర్మించిన మూవీ పుష్ప 2 అని చెప్పొచ్చు. అలాంటిది December 5th 2024 ఇది మూవీ అయితే రిలీజ్ అయింది. అలాంటిది కలెక్షన్స్ పరంగా చూసుకుంటే గనక పుష్ప 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1831 క్రోర్స్ ని కలెక్షన్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది భారతదేశంలో చూసుకుంటే గనక 1431 క్రోర్స్ అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అంటే టోటల్ గా చూసుకుంటే పుష్ప 2 కలెక్షన్స్ లో చూసుకుంటే టాప్ మోస్ట్ 2 లో ఉందని చెప్పొచ్చు. ద నంబర్ 1 లో చూసుకుంటే కనుక బాహుబలి మూవీ అయితే ఉంది. సో టాప్ మోస్ట్ 2 లో పుష్ప 2 మూవీ కలెక్షన్స్ అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే అంటే పుష్ప 2 మూవీ మేనరిజం కానివ్వండి, లేకపోతే ఆ స్టోరీ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, ప్రేక్షకుల్లో ఒక హైప్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలో అంటే ఈ మూవీకి సంబంధించి యాక్చువల్ గా ఈ మూవీ చూసుకుంటే కనుక సైమా అవార్డ్స్ లో అయితే సెలెక్ట్ అయింది. అలాంటిది అల్లు అర్జున్ కి తెలుగు ప్రేక్షకుల్లో కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో కానివ్వండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు, ఈవెన్ మలయాళ ప్రేక్షకుల్లో కూడా ఆయనకు ఒక మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. సో మాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ మూవీస్ రిలీజ్ అయితే చాలు మాలీవుడ్ లో కూడా థియేటర్స్ లో అయితే జనాలు క్యూ కడతారని చెప్పొచ్చు. అంత పెద్ద ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ కి. మరి ఈ క్రమంలోనే టోటల్ గా సైమా అవార్డ్స్ చూసుకుంటే గనక ఇప్పుడు 5th 6th జరగబోతున్నాయి. అలాంటిది ఎవరెవరైతే అంటే సైమా అవార్డ్స్ చూసుకుంటే గనక ఎవరెవరైతే సౌత్ ఇండియాలో ప్రతిభ చూపిస్తారో, బాగా నటిస్తారో వాళ్ళని ఎంపిక చేసి అవార్డ్స్ అయితే ఇస్తారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే పుష్ప 2 ఫైనల్ గా అయితే సైమా అవార్డ్స్ లో అయితే స్థానం దక్కించుకుంది. మరి ఈ నేపథ్యంలో 5th 6th అయితే సైమా అవార్డ్స్ ఫంక్షన్స్ దుబాయ్ లో ఘనంగా జరగబోతున్నాయి. దానికి సంబంధించి రంగం కూడా సిద్ధమైంది అని చెప్పొచ్చు. అలాంటిది అంటే అంతకు ముందు కూడా మూవీస్ కి సంబంధించి అంటే నామినేషన్స్ అయితే జరిగాయి. దానికి సంబంధించి పుష్ప 2 చూసుకుంటే గనక నంబర్ 1 నామినేషన్ లో 11 నామినేషన్స్ అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక కల్కి 2898 ఏడి కూడా 10 నామినేషన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ అలాగే హనుమాన్ కూడా 10 నామినేషన్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే ఓవరాల్ గా పుష్ప 2 మూవీ అయితే సైమా అవార్డ్స్ లో ఒక ప్లేస్ అయితే కైవసం చేసుకుంది. అలాంటిది ఇవాళ 5th 6th లో అయితే దుబాయ్ లో సైమా అవార్డ్స్ అయితే ఘనంగా జరగబోతున్నాయి. అండ్ అల్లు అర్జున్ కూడా ఇవాళ దుబాయ్ కి వెళ్ళనున్నారు. అండ్ అలాగే దుబాయ్ కి వెళ్ళిన తర్వాత అవార్డు అందుకున్న తర్వాత ఆయన పెద్ద బిగ్ పార్టీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ అంటే 5th 6th అంటే రెండు రోజులు యాక్చువల్ గా సైమా అవార్డ్స్ ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అలాంటిది 5th చూసుకుంటే గనక తెలుగు, తమిళ సెలబ్రిటీస్ కి, అండ్ 6th చూసుకుంటే గనక కన్నడ, మలయాళ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కి అల్లు అర్జున్ అయితే బిగ్ పార్టీ అయితే ఇవ్వబోతున్నారు. అంటే ఒక స్టార్ ఇండియా అంటే ఒక సూపర్ స్టార్, ఒక ఐకాన్ స్టార్ అవార్డు కోసం వెళ్ళి అక్కడ ప్రముఖులకు పార్టీ ఇవ్వడం అంటే ఈయనే ప్రముఖ హీరో అని చెప్పొచ్చు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అలాంటిది 50 కోట్ల రూపాయలతో అయితే అల్లు అర్జున్ గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది ఒక స్పెషల్ ఇదిని సంతరించుకుందని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలో ఇప్పుడు దుబాయ్ లో చూసుకుంటే కనుక సైమా అవార్డ్స్ ఫంక్షన్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నేపథ్యంలో అంటే అల్లు అర్జున్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కనుక ఎన్నో మూవీస్ చేశారు ఆయన. అలాగే కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, ఎన్నో ఒడిదుడుకులు కూడా చూశారు ఆయన. అలాంటిది పుష్ప 2 చూసుకుంటే కనుక ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ పుష్ప మూవీ కూడా ఒక బ్లాక్ బస్టర్ నిలిచిందని చెప్పొచ్చు. అలాంటిది ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మంచి ఇది సంపాదించుకున్న అల్లు అర్జున్ ఫైనల్ గా మొన్న ఆయన ఇందులో కూడా మంచి అవార్డ్స్ అయితే కైవసం చేసుకున్నారు. అండ్ ఇప్పుడు సైమా అవార్డ్స్ లో కూడా ఆయన ప్లేస్ దక్కించుకోవడం నిజంగానే సంచలనంగా మారింది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఫ్యాన్స్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించి సైమా అవార్డ్స్ దక్కించుకోబోతున్న విషయం కూడా ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా, ఫ్యాన్స్ లో కూడా చాలా పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అలాంటిది పుష్పతో పాటు ఇంకా ఇలాంటి ఎన్నో మూవీస్ చేయాలని, ఎన్నో మూవీస్ లో అవార్డు అందుకోవాలంటూ కూడా ఫ్యాన్స్ అండ్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు.